నమస్కారం. 2024 క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో ప్రముఖ ఆస్ట్రాలజర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను సంవత్సర రాశి ఫలితాలు చెబుతున్నాను. ముందుగా మనకి ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయి. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 6గా ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరము కొంచెం మామూలుగానే ఉంది అని చెప్పుకోవాలంటే పెద్దగా ఎదుగుదల లేదు, పెద్దగా తరుగుదల లేదు, సమానంగా ఉంది ఆదాయ వ్యయాలు. కాబట్టి ఇక్కడ ఈ మిథున రాశి వారికి ఏమిటండి అని అంటే స్పెషల్, వీళ్ళు విహారయాత్రలు, విలాసయాత్రలు ఇవి చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి, వెళ్తారు కూడా. అలాగే ఈ యొక్క శని బలం వలన మీరేంటంటే ఇల్లీగల్ పనులకి మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మీరు కొన్ని పనులు, తప్పుడు పనులైనా సరే చేసేటటువంటి పరిస్థితులు ఈ శని తీసుకువస్తాడు. ముఖ్యంగా ఈ గురుద్రోహము, తర్వాత తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా మీరు ఉండడము, మేలు చేసినటువంటి వాళ్ళకి దగ్గరికి కొంచెం కృతజ్ఞతను చూపించడము, ఇలాంటివన్నీ కూడా శని చేయిస్తాడు. అయితే మీకు ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన కొంచెం గురువు కూడా మరీ అంత బలం లేకపోయినప్పటికీ కూడా పర్వాలేదు, చక్కగా మిమ్మల్ని ముందుకు ధర్మ మార్గంలో నడిపించడానికి ట్రై చేస్తాడు. అయితే మీరు గురువులకి అందుబాటులో ఉండాలి కదా. అందువలన వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో, ఎకనామిక్ ఫ్రంట్లో మీకు డబ్బుకి ఏమీ కొదవుండదు. ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి బాగానే కొత్త కొత్త అవకాశాలు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ వాళ్ళే కాకుండా మిగతా అన్ని రంగాల వాళ్ళు కూడా మీరు విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. వృత్తిరీత్యా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వర్క్లోడ్, అసలే మిథున రాశి కొంచెం సహనం తక్కువ ఉంటుంది. కాబట్టి వర్క్లోడ్ ఇవ్వగానే వాళ్ళకి అమ్మో ఇంత అనేటటువంటి భావన కలుగుతుంది. ఈ యొక్క వర్క్లోడ్ని సమర్థవంతంగా మీరు నిర్వహించడం అనేటటువంటిది జరుగుతాయి. అధికారుల వలన మీకు చక్కగా మంచి ప్రశంస అనేటటువంటిది లభించడం జరుగుతుంది. తర్వాత ఈ మీ యొక్క స్టాఫ్ అవనండి, సబార్డినేట్ స్టాఫ్ అందరూ కూడా మీకు చక్కగా, కొలీగ్స్ అందరూ కూడా మీకు సహకరించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మిథున రాశి వారికి అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి యాత్రలు చేయడమే కాదు, విదేశీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లాభించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే డిప్రెషన్ అనేటటువంటిది మాత్రం మీకు ఉన్నటువంటి డిప్రెషన్ని ఇతరులకి పాస్ చేసి వాళ్ళకి పట్టిస్తారనమాట. మీరు మీ పిచ్చిని వాళ్ళకి పట్టిస్తారు. ఇకపోతే ఈ పితృ సంబంధమైనటువంటి తల్లి తండ్రులకి కొంచెం దూరంగా ఉండడం, వాళ్ళకి ప్రతికూలంగా మీరు వ్యవహరించడం అనేటటువంటిది మీరు చేస్తారు. మీ సోదరులు, మీ పుట్టింటి వారితో కాస్త ప్రాబ్లమ్స్ అనేటటువంటివి, మనస్పర్ధలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక సంతానం దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ మిథున రాశి వారికి ఇంతకాలం రానటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం కలగడం జరుగుతుంది. కాకపోతే కొంచెం డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది అన్నమాట. ఫెర్టిలిటీ సెంటర్స్, ఇవి ఇతర మెడికేషన్స్ అవన్నీ కూడా తీసుకోవడం ద్వారా. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరకు వద్దాం. ఈ విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలి. తప్పకుండా వీళ్ళకి విదేశాల్లో సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోట్ల కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే కొంచెం మీరు ఇదిగా కొంచెం డబ్బుతో ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఇక మహిళల దగ్గరికి వద్దాం. మనశ్శాంతిగా ఉన్నారు మిథున రాశి వాళ్ళు. ఎంతవరకు మా అత్తగారి బాధలు, మా ఆడపడుచుల బాధలు, వాళ్ళ మమ్మల్ని గుర్తించట్లేదని మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకొని, ఇతరుల యొక్క సమయాన్ని కూడా వేస్ట్ చేపిచ్చేసి, అలా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కంప్లీట్ రిలీఫ్ అనేటటువంటిది ఒకే దెబ్బతో వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మీ అత్తగారి పీడలు, ఆడపడుచుల పీడలు అనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళ నుంచి మీకు ఏ విధమైనటువంటి ప్రెషర్ ఉండదు. ముందు మీ పీడ ఎలా వదిలించుకోవాలా అనే విధంగా భర్త ఆలోచన మార్గం అనేటటువంటిది వెళుతుంది. న్యాచురల్. మరి మీరు అత్తగారులని ఆడపడుచులను చూడకపోతే మిమ్మల్ని భర్త ఎందుకు చూస్తాడు? అలాగే మిథున రాశి స్త్రీలు ఉన్నారు. మరి తమ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని ఎక్కువ చూసుకుంటూ, మరి వీళ్ళని కనుక వీళ్ళ తల్లిదండ్రులని వీళ్ళ అన్నదమ్ముల్ని చూడకపోతే వీళ్ళు వదిలించుకోవాలనుకుంటారు. ఇది కామన్. ఈ విధంగా వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ అనేటటువంటిది ఈ సంవత్సరం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెవెన్యూ, తర్వాత ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీస్, మున్సిపాలిటీ ఇలాంటి డిపార్ట్మెంట్స్ వాళ్ళకి అదనపు ఆదాయం మార్గాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. పౌల్ట్రీస్, చికెన్ వ్యాపారము, ఆ తర్వాత మటన్ వ్యాపారము, పబ్స్, రెస్టారెంట్స్, బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ మిథున రాశి వాళ్ళు కొత్తగా స్థలాలు కొంటారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అలాగే తీర్థయాత్రలు బాగా తిరగడం, దానికోసం డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టుకోవడం, బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, వాళ్ళ దగ్గర నుంచి చక్కగా మీ గొప్పలు వాళ్ళ దగ్గర, వాళ్ళ గొప్పలు మీ దగ్గర చెప్పుకుంటే విని ఆస్వాదించడము, ఇలాంటివన్నీ కూడా ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చేస్తారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మీ సోదరుల స్థానం నుంచి మీకు కాస్త డిసప్పాయింట్ అయ్యే విధంగా రిజల్ట్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. ఇక ఈ మిథున రాశి వారు శత్రువుల్ని ఏం చేస్తారండి అంటే, శత్రువులపై మీకు ఆధిపత్యం అనేటటువంటిది ఏమీ చేయలేరు వాళ్ళని. కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న రెమెడీస్తో, చిన్న చిన్న పూజలతో మీ యొక్క కష్టాలన్నింటినీ కూడా మీరు పోగొట్టుకోవచ్చు. శుభమస్తు.